పట్నం రైతు మిత్రులకు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోపోయే మంచి మాట, చిన్న రంధ్రం నిండు కుండను ఖాళీ చేసినట్టే అణువంత అహం చక్కటి అనుబంధాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, అహాన్ని అదుపులో పెట్టుకోవటం మన చేతుల్లోనే ఉంది. ఇక లాస్ట్ వీడియోలో నేను టమాటాని తెలుగులో ఏమని పిలుస్తాము అన్నదానికి అనూహ్య స్పందన కనిపించింది. చాలామంది దానికి కామెంట్ చేశారు. వారిని కొంతమందిని ఇప్పుడు చూద్దాం. పచ్చ బంగారం, రామ్ములక్కాయ అని తెలియజేశారు. అలాగే స్వర్ణ ఉత్తరాదేవి, అభి, లక్ష్మీ ముత్తుకూరి, సతీ రమాదేవి గారు, నీలిమా కిషోర్, షేక్ హసీనా, ఆచంటి ఝాన్సీ గారు, మహేశ్వరి చెన్నుపాటి, ఎం ఉమారాణి, ముత్తవరపు రాజేశ్వరి గారు, కాట్రగడ్డ శ్రీలక్ష్మి, ఉమాదేవి గడ్డం, భాను భవజ్ఞ, ఇంకా చాలామంది అండి. అందరి పేర్లు చదవలేనందుకు మన్నించాలి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక ఈ వీడియోలో మీకు ఒక ప్రశ్న. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఆకుకూర పేరు ఏంటి? చిన్న హింట్ ఏంటంటే, మనము మన ఆకుకూరలు అమ్మేవాళ్ళ దగ్గర ఇది కొనలేము. ఓకే, ఇప్పుడు టమాటాని రామ్ములక్కాయ అంటారని చాలా మంది కామెంట్ చేశారు. దట్ ఈస్ కరెక్ట్. అయితే ఇది నేను చిన్నప్పుడు రామ్ములక్కాయ అని పిలవడమే విన్నాను. మా మదర్ అలాగే పిలిచేవారు. తర్వాత కాలంలో దీన్ని టమాటా అని పలకటం చాలా ఈజీగా ఉండడం వల్ల అందరూ కూడా టమాటా అనేస్తున్నారు. అయితే అసలు రామ్ములక్కాయకి ఆ పేరు ఎలాగొచ్చిందో ఒక్కసారి మనం తెలుసుకుందాం. కొన్ని ఏళ్ల సంవత్సరాల పాటు ఈ రామ్ములక్కాయని ఎవ్వరూ తినలేదు. ఎందుకు అంటే ఇది తింటే చనిపోతారు అని అందరికీ ప్రచారం జరిగింది. ఎర్రగా ఉండే ఈ ఫ్రూట్ని చూసి చాలామంది భయపడ్డారు. ఇలా కొన్ని వందల ఏళ్లు గడిచాయి. ఆ తర్వాత మానవుడు జ్ఞానాన్ని పెంచుకొని రీసెర్చ్ చేసి ఇది తింటే ఏమీ కాదు, దీనివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి, మనము తినొచ్చు అని గట్టిగా చెప్పినప్పటికీ ఎవరూ నమ్మలేదు. అప్పుడు ఒక గొప్ప వ్యక్తికి తెలివైన ఆలోచన వచ్చింది. మనము రాముణ్ణి దేవుడిగా పూజిస్తాం కాబట్టి దేవుడి యొక్క పేరుతో ఈ పండుకి పేరు పెట్టాలి అని ఆలోచించి రామ్ములక్కాయి అని పెట్టాడు. రాముడి పేరుతో ఉన్న ఆ కాయకి ఎంతో అద్భుతమైన ఆదరణ వచ్చింది. అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించారు, తిని చూశారు, చాలా బాగా ఉంది అనుకుంటూ తినడం స్టార్ట్ చేశారు. చూశారా? కాబట్టి మానవుడు ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ ఎన్నో రకాల కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ అభివృద్ధి మార్గం వైపు నడుచుకోవటమే మానవుని ధర్మం. ఈ స్టోరీలో నిజముందా లేదా అని మీరు సందేహించవచ్చు. ఇది నిజానికి నాకు కూడా తెలియదు. కేవలం మా అమ్మగారైనటువంటి సీతారామమ్మ గారు తెలియజేసినటువంటి విషయం. ఇది మీ అందరికీ తెలియజేద్దామన్న ఆలోచనతో మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఇక గార్డెన్ టిప్స్లో ఒక చిన్న టిప్ ఏంటంటే, మనము బంతి మొక్కల్ని ఎప్పుడూ కూడా వేటితోటి కంపానియన్ మొక్కలుగా పెట్టకండి. ఎందుకంటే బంతి మొక్క కనీసం 4 నుంచి 5 అడుగుల ఎత్తు పెరిగి దాంతో ఉన్నటువంటి మిగతా మొక్కల్ని పెరగనీయకుండా చేస్తుంది. కాబట్టి సపరేట్ కుండీలో పెట్టండి. ఇప్పుడు మేము హార్వెస్టింగ్ చేసిన బీరకాయ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ బీర చెట్టుని మేము అల్లనేరేడు చెట్టు ఉన్నటువంటి హాఫ్ డ్రమ్లో పెట్టాము. అలాగే మరొక బీర చెట్టు మ్యాంగో ట్రీ ఉన్నటువంటి హాఫ్ డ్రమ్లో పెట్టాము. దాదాపు ఈ సీజన్లో మేము బీరకాయలు కనీసం 2 కేజీల వరకు తీసుకోగలిగాము. అంటే ఒక 4 చెట్ల నుంచి 2 కేజీలు వచ్చాయన్నమాట. ఈ తీగజాతి మొక్కల సస్యరక్షణ గురించి మేము కంప్లీట్గా ఒక వీడియో చేశాము. ఆ వీడియో పైన ఉన్న డిస్ప్లే అవుతున్న ఐకార్డు మీద క్లిక్ చేసి చూడవచ్చు. అలాగే బెండ కూడా మేము చాలా వరకు హార్వెస్టింగ్ చేశాము. ఈ సీజన్లో మేము కనీసం ఒక 2 కేజీల వరకు తీసుకున్నాము. అంటే కనీసం ఒక 12 నుంచి 15 చెట్ల వరకు ఉన్నాయి. ఒక్కొక్క చెట్టు 5 అడుగుల నుంచి 6 అడుగుల వరకు పెరిగింది. ఈ బీరకాయ చూడండి ఎంత లావు ఉందో. ఇలా మనం వీటికి మంచి ఫర్టిలైజర్ గనక ఇస్తూ ఉంటే చాలా బాగా ఆరోగ్యంగా పెరుగుతాయి, మంచి దిగుబడి కూడా వస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి మరిన్ని టెర్రస్ గార్డెన్ వీడియోలని అప్లోడ్ చేసిన వెంటనే మీరు నోటిఫికేషన్ పొందొచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.